అసలు ఇదిగోండి అడుగు పెట్టేదానికి కూడా లేదు, ఫుల్ స్నో. ఎప్పటి నుంచో నా దగ్గర నుంచి తప్పించుకొని తిరిగే మా ఆయన్ని పట్టుకున్నాను. ఏం చేద్దామంటావు మరి? గత 20 ఏళ్లుగా చేరిన కుప్ప నాతో పాటు కలిపి అనొద్దు. నవ్వుతున్నావు. నేను చాలా తమిళ్ స్టోరీ బుక్స్ చూసారంటే ఇది పొన్నియిన్ సెల్వన్ 5th బుక్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు నాకైతే మాట్లాడుతుంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఈరోజు ఇప్పటికిప్పటికే వేడిగా పుట్టిన వ్లాగ్ ఇది. చూడండి, మొన్న వీకెండ్ ఫుల్ స్నో స్ట్రామ్ కదా, అబ్బో మొత్తం చూడండి అసలు ఇదిగోండి అడుగు పెట్టేదానికి కూడా లేదు, ఫుల్ స్నో. సో ఫుల్ స్నో కదా, ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేము. ఇదే ఛాన్స్ అని చెప్పి ఎప్పటి నుంచో నా దగ్గర నుంచి తప్పించుకొని తిరిగే మా ఆయన్ని పట్టుకున్నాను. ఏం చేద్దామంటావు మరి? యాక్చువల్లీ మా లివింగ్ రూమ్ చేసాం కదా, సో ఈ లివింగ్ రూమ్లో ఉన్న సామాన్లన్నీ ఇటున్న డైనింగ్ హాల్కి మూవ్ చేసి కొన్ని నెలలు అవుతున్నాయి. సో ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకొని ఈరోజు మొదలు పెడుతున్నాను. నువ్వు నాకు ఇంట్లో ఉండేది ఒక్క రోజే, ఈరోజు యాక్చువల్లీ సండే. సో క్లీనింగ్ అనుకున్నాము. సో కింద బేస్మెంట్, ఈ డైనింగ్ హాల్ ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇంట్లో అందరికీ తెలిసి మనకి చాలా కష్టమైన పని ఏంటి తెలుసా? నాకు తెలీదమ్మా. వద్దన్నవి పడేయటానికి. సో లెట్స్ డూ దట్. సో మనకున్న పెద్ద కష్టం పడేయాలంటే ఏమేమి పడేయాలి. నాకైతే వదిలితే అన్నీ ఉంచుకుంటాను. అలా ఉంచుకొని గత 20 ఏళ్లుగా చేరిన కుప్ప నాతో పాటు కలిపి అనొద్దు, చాలా ఉంది. నవ్వుతున్నావు. నా గురించి ఏమైనా వేస్తే మాత్రం నవ్వుతాడు. సో చాలా బొమ్మలు ఇవన్నీ చేర్చి పెట్టినవన్నీ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ త్రో యాజ్ మచ్ యాజ్ ఐ కాన్. సో డీక్లటరింగ్, కరెక్ట్ ఆ వర్డ్ ఏంటా అని ఆలోచించా. టుడేస్ డీక్లటరింగ్ వీడియో. సో చూద్దామండి. సో ఈయన ఏదో డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఉన్నాడు. సో ఏమేం కావాల్సిన పేపర్లు అన్ని చెత్తలోకి వెళ్ళిపోతుంది. అదే మ్యాజిక్. సో ఇవన్నీ బొమ్మలు కొన్ని, ఇవన్నీ వద్దని చెప్పి తీసేసాను. నేను ఏమేమో పిచ్చిగా కొన్ని పెట్టాను. సో ఏనుగు బొమ్మ కూడా పడేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ విల్ డొనేట్ ఇట్ ఆర్ తెలియట్లేదు ఏం చేస్తాను. మరి ఇరిగిపోతే పడేస్తాను. ఇవన్నీ ఈ బొమ్మ చూడండి పాపం, ఇది యాక్చువల్లీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ముద్దు పెట్టేటట్టు ఉంటుంది క్యూట్గా. ఇది కూడా పడేస్తున్నా, పెట్టుకోలేను. అండ్ ఇలాంటివన్నీ కొన్ని. తర్వాత ఈ బొమ్మని ఇవన్నీ పడేసేవి. సో దీంట్లో నేను తీసి పెట్టినవన్నీ ఇవన్నీ ఉంచుకోబోతున్నాను. ఇవన్నీ మా పిల్లలు చిన్నప్పుడు డ్రా చేసినవి. ఇది విక్కు దేవు వాళ్ళ పిగ్గీ బ్యాంక్, చిన్నప్పుడు పిగ్గీ బ్యాంక్. సో రేపు నా మనవరాళ్ళు పుడితే ఇద్దామని చేర్చి పెడుతున్నాను. ఏమంటావు సార్? నువ్వు ఆస్తి చేర్చి పెట్టు, నేను ఇలాంటి చెత్త చేర్చి పెడతాను. సో ఇవన్నీ పిల్లలు చిన్నప్పుడు డ్రా చేసినవి, వాళ్ళు అల్లినవి. సో ఇవన్నీ ఐమ్ గోయింగ్ టు సేవ్ ఇట్. ఇవి పడేయను. అండ్ నా దగ్గర మట్టి కుండలు ఉన్నాయి. సో ఎప్పుడైనా దేనికైనా పనికి వస్తుందని పెడుతున్నాను. అయిపోయింది ఆ జోక్ ఆల్రెడీ. సో కొన్ని వినాయకుడు, ఏనుగు ఇవన్నీ ఉన్నాయి. సో ఐమ్ గోయింగ్ టు సీ దిస్. సో ఇక్కడ చూసారంటే ఇవన్నీ చెత్త సామాన్లే. తవ్వకంలో ఒకటి దొరికింది, చాలా ఇంపార్టెంట్ వన్. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్ బాగుంది కదా. సో ఈ మ్యాట్ ఇక్కడ వేసేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఉయ్యాలు రాబోతుంది. సో ఆ ఉయ్యాలుకి కింద మ్యాట్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇవి క్యూట్ చైర్స్ లాగా ఉన్నాయి. సో ఇవి ఉంచాలా పడేయాలని ఇంకా తెలియట్లేదు. ఉంచుతానేమో ఎప్పుడైనా ఏదైనా డెకార్కి యూజ్ అవుతుంది. సో లెట్స్ సీ ఇంకేమేమి ఉన్నాయో. యా, బుక్స్, చాలా బుక్స్ ఉన్నాయి. సో కొన్ని మా పిల్లలు తీసి పెడదాం అంటున్నారు రేపటికి. ఇవన్నీ నా బుక్స్. నాకు ఐ కెన్ రీడ్ అండ్ రైట్ ఓన్లీ తమిళ్, నాకు తెలుగు చదవటం రాదు. సో అందుకని నేను చాలా తమిళ్ స్టోరీ బుక్స్ చూసారంటే ఇది పొన్నియిన్ సెల్వన్. మీరందరూ ఆ మూవీ చూసుంటారు కదా. నేనైతే ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ ఈ బుక్ చదవడం స్టార్ట్ చేశాను. ఓ మై గాడ్, అసలు నాకైతే బుక్ 5 బిగ్ చాప్టర్స్ బుక్స్ అనమాట. 5th బుక్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు నాకైతే ఎంత బాధేసిందంటే, బికాస్ ఆ క్యారెక్టర్స్ అన్నీ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్నంత బాధ అయింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కల్కి ఇన్ పొన్నియిన్ సెల్వన్. మూవీ కన్నా వెన్ ఐ సా ద మూవీ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, బికాజ్ మీరు బుక్ చదివి మూవీ చూడాలంటే చాలా కష్టం.
బికాజ్ మీ ఇమాజినరీ వరల్డ్లో ఇట్ బి లైక్ ఊహకు అందనిగా క్యారెక్టర్స్ కానీ ఆ ప్లేస్ కానీ మనం ఇమాజిన్ చేస్తాం. మూవీలో ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో బట్ ఇఫ్ యూ హ్యావెంట్ రెడ్ దిస్ బుక్, తెలుగులో ఉన్నా కూడా తీసుకొని ఇంగ్లీష్లో ఉంది, మా పిల్లల కోసం ఇంగ్లీష్లో తీసుకొచ్చాను యాక్చువల్లీ. సో అది ఇది నేను కానీ తమిళ్లోనే చదివాను. సో ఆ బుక్ ఎక్కడుందో నాకే తెలియట్లే, ఫ్రెండ్స్ ఎవరికో ఇచ్చాను. సో మీరు చదవలేదంటే యూ హ్యావ్ టు రీడ్ దట్ పొన్నియిన్ సెల్వన్ మ్యాన్, సో బ్యూటిఫుల్. సో అది కాకుండా ఇంకేమేమి బుక్స్ ఉన్నాయి అంటే, నేను చిన్నప్పుడు మా పిల్లలకి ఇట్లా రామాయణ్ మహాభారతాన్ని చాలా కొని పెట్టాను. యాక్చువల్లీ ఇవి కూడా నేను ఐమ్ నాట్ గోన్ టు థ్రో దిస్ బికాజ్ ఐమ్ గోన్ టు సేవ్ ఆల్ దిస్. రేపు మా పిల్లలు పుడితే వాళ్ళు చదువుతారని ఉంచుతున్నా, కొంచెం ఓవర్ అయినట్టుంది. బట్ సీరియస్లీ ఐమ్ గోన్ టు సేవ్ ఆల్ దీస్. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ బుక్స్, ఇవి కూడా బుక్సే. చూడండి అదిగోండి, స్నో క్లీన్ చేసే బండి వచ్చింది. సో స్నో ఎత్తుతూ ఉన్నారు. అబ్బా పోనీలే, మా రోడ్స్ క్లీన్ అయిపోతున్నాయి. వావ్, అన్నీ ఇదిగోండి ఇట్లా కుప్ప చేస్తున్నా. యాక్చువల్లీ పడుతూనే ఉంది స్నో, ఇంకా ఎక్కువ పడుతుంది. బట్ క్లీన్ చేసేస్తున్నారు సప్ మంటూ. పర్లే, రోడ్స్ కొంచెం క్లియర్ అయింది. మాట్లాడుతుంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటి చేయాలని నాకు ఎంత ఇష్టం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పొగ తెలుస్తుందా? బాగుంది కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. యాక్చువల్లీ దొరికింది చూడండి కొన్ని సీడీలు. మా పెళ్లి సీడీ ఒక పార్ట్, తర్వాత పిల్లలది చిన్నప్పుడు సీడీ, ఇవన్నీ కూడా ఈ తవ్వకాల్లో దొరికింది. సో ఇవన్నీ ఒకసారి వేసి చూద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ఇలాంటి పాత సీడీస్ మీ దగ్గర కూడా ఉన్నాయా మీ అన్ని? యాక్చువల్లీ నేను ఇండియాకి తీసుకెళ్ళి ఇది యూఎస్బీలో కన్వర్ట్ చేపిస్తాం. యా, అక్కడ సీడీ ప్లేయర్స్ లేవు ఇప్పట్లో. సో దేవు ఇస్ ఆల్సో హెల్పింగ్ అస్. హాయ్ దేవు. యా, సో ఇది యాక్చువల్లీ బేస్మెంట్. సో స్టడీ రూమ్లో ఉన్న ఆఫీస్ స్పేస్ని బేస్మెంట్కి మూవ్ చేస్తున్నాం ఈరోజు. సో ఇక్కడ డెస్క్టాప్, ప్రింటర్, దేవు ఇస్ హెల్పింగ్ వేసేసి. యాక్చువల్లీ నేను ఇవన్నీ కూడా మొన్న థ్యాంక్స్ గివింగ్కి స్టాండ్ కొన్నాను, ఇప్పటికి కుదిరింది. ఈ స్టాండ్ ఫిక్స్ చేసేసి డెకరేట్ చేసే సామాన్లు, గార్లాండ్స్ ఇవన్నీ ఇక్కడ సర్దేద్దామని సర్దేస్తున్నాను. అన్ని పార్టీ నీడ్స్. వీళ్ళిద్దరు ఏమైందే? చస్ అంటే బాగాలేదానా? బాగుందా? ఈ మొహం బాగానే ఉందిలే. మరి ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉంది? దేవు ఈ పేపర్లన్నీ నీకు కావాలా? ఓ ఏసీది. ఆమె చదువుకి సంబంధించిన పేపర్లు చూడండి పాపం ఎట్లా ఉందో. My textbooks, my notebooks look. సో చదువు కోసం మా ఇంట్లో వాడిన ఒకే స్పేస్ ఇది ఒక్కటే. దట్స్ ఫైన్. ఉండు, What is wrong with you? వెయిట్ చేయి, I have to actually go to the toilet. హెల్ప్ చేయి మాకు. No, I have to go to my room. Goodbye. ఇప్పుడు చూడండి, నేను క్లీన్ చేసిన దాంట్లో వెళ్ళిన చెత్త ఎంత ఉందో. ఇది మొత్తం చెత్త అంత సర్దానమాట. సో ఇక్కడ స్టోర్ రూమ్ ని మొత్తం నీట్ గా చేసేసాను. ఇది వచ్చి ఇదేందా, నేను పూజలు గీజలు చేసినప్పుడు దేవుడిని పెట్టే కోసము ఒక స్టూల్ లా చేయించాను అది. సో క్రిస్మస్ ట్రీ అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది. Our poor Christmas tree, guys. Look at that. పాప మా క్రిస్మస్ ట్రీ. 25th. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రోజు నా బేస్మెంట్, నా డైనింగ్ ఏరియా క్లీన్ అయిపోవాలని ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. సో స్నో పడిందని బాధపడకుండా ఇట్లా స్నో పడ్డప్పుడు మనం డైవర్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఏదన్నా ఒక పనులు చేయాలి. She's gonna do it by herself, guys. Woo! Feminism by herself. First time. మరి ఇంకెవడు చేస్తాడమ్మా? By herself, she's doing it. చూపియాలి ఇక్కడ. First time, woman by herself. First time woman is doing something. యాక్చువల్లీ ఈ రోజు బేస్మెంట్ లో పార్టీస్ జరుగుతుండే, యూజువల్లీ రీసైకిల్ ప్లేట్స్ అవన్నీ ఉంటుంది కదా, అలా వద్దని నేను మొన్న కొన్నాను అనమాట. కానీ ఈ రోజే నాకు టైం దొరికింది. ఇవన్నీ డిష్ వాషర్ లో లోడ్ చేసేసాను.
సో ఒక 30 డైనింగ్ ప్లేట్స్, రీయూజబుల్ ప్లేట్స్ గ్లాస్ ఇవి. తర్వాత స్నాక్ ప్లేట్స్ ఒక 30. తర్వాత ఇక్కడ చూడండి డెసర్ట్ బౌల్స్ క్యూట్ ఉంది కదా. That is Yeah. cute. I like ఇది ఒక 30. ఇంతకన్నా నాకు తర్వాత ఈ స్పూన్స్ ఇవన్నీ కూడా అదే నేను స్టెయిన్లెస్ స్టీల్ లో స్పూన్స్ ఫోక్స్ అన్ని కొన్నాను. అన్నిటికన్నా నాకు కిటీ పార్టీ యూజువలీ 30 మంది, మాకు 27. సో లుక్ ఎట్ దిస్ క్యూట్ కప్స్, కాఫీ టీ కప్స్ చూడండి, బాగుంది కదా. సో ఇవి ఒక 30. ఇవన్నీ కొనేసి ఇవన్నీ ఇప్పుడు డిష్ వాషర్లో వేసేసాను. సో ఇవన్నీ డిష్ వాషర్లో డ్రై అయిన తర్వాత అన్నీ తీసి సర్దేస్తాను. సో నిజంగా ఐఎమ్ సో ప్రొడక్టివ్. నా జీవితంలో ఇంత ప్రొడక్టివ్ గా నేను ఉండిందే లేదు. మా ఆయన కూడా నవ్వుతున్నాడు. దేవు, నీకు ఒక పని దేవు, మీ డాడీ ఇది ఉంది కదా, it. Oh my god, my friends love it. ఇది ఇక్కడ ఇట్లా పెడదాం. See, I kind of like ఏ, ఇది బాగుంది కదా. I like it over there. It's more funny. It's more funny over there. ఓకే, ఇంకో ప్రాజెక్ట్ ఉంది ఈ రోజు దేవు. For Amma? ఇది మా అక్క కూతురు మా బేస్మెంట్ ఇది అప్పుడు ఇచ్చింది, ఇది ఓపెన్ కూడా చేయలేదు. ఇది క్రిస్మస్ వచ్చేటప్పుడు, ఇది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి వచ్చింది. తనిచ్చింది శ్రీత సందీప్. శ్రీత So- బేస్మెంట్ ఫినిష్ చేసామని తీసుకొచ్చాను. సో ఇది ఇప్పుడు ఈ రోజు దేవు ఇది నువ్వు ఓపెన్ చేసి ఓపెన్ ఇది చేయాలి, fix పిజ్జా చేయాలి. చేయాలి. Who the hell is time to make? I'm making lunch for everyone. ఓకే, ఇది ఓ నువ్వు రన్ చేస్తున్నావు. Yeah, I'm making fettuccine Oh for my breakfast. God, ఈ రోజు మాకు లంచ్ దేవు చేస్తుంది. So daddy can set this up. Daddy will set it up. No, I'm not. So cute. I'm cleaning up for Sorry. your mom. I No, can't do that. క్లీనింగ్ అప్ యువర్ మామా. Cleaning up for your mom అన్న. ఫార్ యువర్ మామా, క్లీనింగ్ అప్ యువర్ మామ్ అంటే నేను రోజు ఛాలెంజ్ చేస్తాను అన్నీ క్లీన్. వెరీ బ్యాడ్ జోక్. సరే ఇది కూడా Give it to set Viku. చేస్తాం. She'll come back. Let her do it. ఈ రోజుకి నాకు అన్ని అయిపోవాలి. స్నో ఎత్తే లోపల, బయట ఉన్న స్నో చెత్త అంతా వాళ్ళు సిటీ వాళ్ళు ఎత్తే లోపల, ఇంట్లో ఉన్న ఈ చెత్త అంతా నువ్వు కూడా బయట ఇద్దరు ఎత్తాలి. నువ్వు కూడా వెళ్ళాలి బయట. సరే మనం నువ్వు కూడా వెళ్ళాలి బయట. అయిపోయింది. సో ఈ ముగ్గురు ఈ రోజు క్లీనింగ్. లెట్స్ కంటిన్యూ ద క్లీనింగ్. Amma and daddy will be cleaning. No. సో పిల్లలు సర్టిఫికేట్, వాళ్ళకి వచ్చిన షీల్డ్స్, అవార్డ్స్ ఇవన్నీ ఇంతకుముందు మేము స్టడీ రూమ్ లో పెట్టున్నాం. కెమెరా ఉందని తెలియదు. Goodness. మా ఆయన భయపడ్డాడు, ఇక్కడ కెమెరా ఉందని తెలియదు. పిచ్చిది ఎవరితో మాట్లాడుతుందని. కరెక్టా? అదే అనుకున్నాను. తెలుసు సార్ నీ గురించి నాకు. పాపం మా ఆయన అమాయకుడుగా ఉన్నాడు. మా అత్తగారు చాలా అమాయకుడిగా పెంచేసినట్టున్నారు. నేను సరిదిద్దుతా అయింది. సో ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ పెద్దగా ఎంత పెట్టేస్తాను. సో ఇవన్నీ పిల్లలకి వచ్చినాయి. నాకు కూడా దీంట్లో 2 వచ్చింది. బెస్ట్ యాక్టింగ్ అవార్డు యాక్చువల్లీ నిజంగా నాకు వచ్చి తానా నుంచి ఒకటి వచ్చింది. ఒకసారి రీల్ ఏదో ఉండింది. సో ఆ రీల్కి ఐ థింక్ ఐ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ తానా. వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, మనకు అంత బద్ధకం కదా, వెళ్ళలేదు. సో వాళ్ళే పాపం పోస్ట్ లో పంపించేశారు. సో ఇవన్నీ ఇక్కడ సర్దేస్తాను స్టడీ టేబుల్లో. నేను ఆల్రెడీ చూపించింటాను. దిస్ ఇస్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మౌస్ ప్యాడ్. సో మా అమ్మ నాన్న, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న, నేను, మా ఆయన, మా పిల్లలు ఇద్దరు. బాగుంటుంది మౌస్ ప్యాడ్. సో ఇంకొకటి చూడండి, ఈ స్టూల్. ఇది యాక్చువల్లీ మా అక్క కూతురు శ్రేయ కెనడాలో ఉంటుంది. తనే తన చేత్తో ఇది చేసి నాకు మనం తీసుకొచ్చి ఇచ్చింది. ఏదైనా ఇట్లా దేవుడు అట్లా వేయటానికి. అట్లా మా ఇల్లు మొత్తం ఆర్టిస్టులు ఉన్నారు, నన్ను తప్ప బాగానే చేస్తున్నారు. నాకైతే డ్రాయింగ్, నాకు వచ్చిన ఒకే డ్రాయింగ్ ఇల్లు, మౌంటైన్ మనం చిన్నప్పుడు వేస్తాం కదా, అది ఒక్కటే. వెరీ పువర్, అన్నిట్లో పువరే అనుకోండి. సో మనం ఈ మెడల్స్, ఈ అవార్డ్స్, ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు సర్దేద్దాం. సో మా ఆయన కూడా ఈ పిజ్జా ఓవెన్ ని ఫిక్స్ చేసేసాడు. సో దిస్ విల్ గో ఇన్ ద బేస్మెంట్. సో ఫ్రోజన్ పిజ్జా ఆర్ ఇంకేమైనా నాన్ కూడా వేడి చేసుకోవచ్చా? నాను పిజ్జా ఫ్రెష్ బేక్డ్ అయితే చేయాలి. యా, ఈ పాప్కార్న్ మెషిన్ దగ్గరికి. కాకపోతే ఇవన్నీ వాడిన పుణ్యానికి పోలేదు. ఒక్కసారి కూడా దీంట్లో పాప్కార్న్ చేసుకోలేదు. సో దీంట్లో ఎన్నిసార్లు పిజ్జా చేస్తామో చూద్దాం. నేను ఇక్కడే పెట్టేశాను మందుకు పక్కన. సో నాది కూడా అయిపోయింది. సో డైనింగ్ ప్లేట్స్, బౌల్స్, అపెటైజర్ ప్లేట్స్ అన్నీ డిష్ వాషర్కి వేసి రెడీ అయిపోయింది. సో అవన్నీ సర్దేస్తాను ఆడ. సో ఆ పని అయిపోయింది, నా పని కూడా అయిపోయింది. వెరీ టైర్డ్.
సో ఇప్పుడు ఇట్లా పెట్టేశాను కదా, మళ్ళీ దుమ్ము వస్తుంది అంటారు చాలామంది అమెరికాలో దుమ్ము ఎక్కడ అని. ఈ దుమ్ము అంతా మా ఇంట్లోనే ఉండేటట్టుంది అమెరికాలో ఉన్న దుమ్ము అంతా. సో ఊరికే దుమ్ము పట్టుద్ది, అందుకని ఇలాంటి ప్లాస్టిక్ కవర్ లాగా వేసేసాను. సో వీటికి కూడా డిన్నర్ ప్లేట్స్, అపెటైజర్స్, డెసర్ట్ బౌల్స్ ఇవన్నీ ఇట్లా వేసేసాను. సో ఇదంతా కూడా ఐమ్ గోయింగ్ టు కవర్ ఇట్ ఆఫ్. ఇంకా అవన్నీ చిమ్మి చేస్తే అయిపోద్ది. ఏంటి కాఫీ కప్పు? వదిలేసిన కాఫీ కప్ కరెక్ట్ ఫ్రెండ్స్, నిన్న మూవీ చూడటానికి వచ్చి ఇదిగోండి 2 రోజుల ముందు తాగిన కాఫీ కప్పు. సో ఇలా ఉంటుంది నేను క్లీన్గా పెట్టుకొని ఉండేది. సో ఫైనల్ టచ్ అన్ని కంఫర్టర్స్ మడిచి పెడుతున్నాడు. సో అది మా ఈ స్నో డేని ఇంత ప్రొడక్టివ్గా చేసేసాము. వాడుకోవటంలో హలో నీకు కూడా ఇది ఇల్లే, ఈయన ఇల్లు కానట్టు యాక్ట్ చేస్తున్నాడు. సో ఎస్, సో వెళ్ళి అయిపోయింది. సో మీరు మీ స్నో డేని ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పండి. నేను చేసింది ఎంజాయ్మెంట్ కాదు, నేను వెళ్ళి నా కాఫీ కప్పుని కడుక్కుంటాను. యాజ్ ప్రామిస్ దేవు లంచ్ చేస్తుంది. ఏం చేస్తున్నావు దేవు? షింప్ చూపి, షింప్ అండ్ పాస్తా, వెరీ నైస్. లెట్స్ ఎంజాయ్ ద లంచ్ బై దేవు. One eternity later. వెయిట్ చేస్తున్నా లంచ్ కోసం. లంచ్ ఎవరైనా పెడతారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కావాలా, అందుకే ఆకలితో పొద్దున్న నుంచి ఏం తినకుండా ఆమె ఒక కాఫీ ఒక్కటి తాగి మొత్తం క్లీనింగ్ అయిపోయింది. స్నో అస్సలు ఆగట్లేదు. ఓ మై గాడ్. సో ఐఎమ్ డన్ ఫర్ ద డే. సో స్నోలో మంచిగా ప్రొడక్టివ్గా ఉన్నాం. యా, నా లంచ్ కూడా వచ్చేసింది. వాట్ ఈస్ ఇట్ దేవు? Fettuccine shrimp Alfredo. చూపి. వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ దేవు. వావ్, దేవు కూడా నాకు మంచి షింప్ ఆల్ఫ్రెడో పాస్తా చేసి ఇచ్చేసింది. సో ఐ విల్ హ్యావ్ మై లంచ్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్.